చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో జనసేన పార్టీ 13వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కొంతమంది ఇబ్బందులు పాల్చేస్తున్నారని మహేష్ వేరో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తవణంపల్లి మండలంలోని గొల్లపల్లికి చెందిన రఘురామ్ చౌదరి సంవత్సరం నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య అతిథులు కొణితల పవన్ కళ్యాణ్ వారి ఆధ్వర్యంలో చేరుకోవాలని వెయిట్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నాగేంద్రబాబు వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరుకోవడం జరిగిందని, దీనివల్ల కొంతమంది వేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి విషయాలపై ఎవరు కానీ జోక్యం చేసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరుకోవచ్చని వారు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విషయాలపై ఎవరైనా ఫోకస్ చేస్తే వారు నష్టపోతారని పేర్కొన్నారు. కొంతమంది చిరుపాటి హెచ్చరిక అనుకోండి, లేదా గమనిక అనుకోండి, ముందస్తు హెచ్చరిక అనుకోండి. దయచేసి అనవసర పుకార్లు సృష్టించకండి. మేము ఎల్లప్పుడూ కూటమి ధర్మాన్ని పాటిస్తాము, కూటమి బలోపేతం కోసమే కృషి చేస్తాము. శ్రీ రఘురామరాజు గారు గత సంవత్సరం పాటుగా నాగబాబు గారి ద్వారా లేదా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా పార్టీలో చేరాలని చాలాసేపు వెయిట్ చేశారు. అది లేట్ అయింది, కొన్ని కారణాల వల్ల అది లేట్ అయిండొచ్చు. కానీ దానికి కొంతమంది అదే పనిగా అరిగిపోయిన రికార్డులాగా పుకార్లు సృష్టించారు. దాన్నంతా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రఘురామ్ చౌదరి గారి మనస్తత్వము, ఆయన వ్యక్తిత్వము, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అన్నీ కలిసి నచ్చి ముందుగా ఆయనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ పట్ల ఆయనకున్న నమ్మకం, విలువ అన్నీ గమనించిన తర్వాతనే మేము స్వాగతిస్తున్నాము. దయచేసి దీన్ని పుకార్లు సృష్టించి డ్యామేజ్ చేయాలని మీ టైం వేస్ట్ చేసుకోకండి. మేమేం చేసినా జనసేన పార్టీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తాము. దయచేసి ఎవరు అనవసరంగా పుకార్లు సృష్టించి మీరు ఇబ్బంది పడకండి. మళ్ళీ చెప్తున్నాము, రఘురామ్ చౌదరి గారు ఆయన స్వతహాగా పార్టీ నచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఆయన సంకల్పంతో వచ్చారు. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కావాలనే కొంతమంది మెంబర్షిప్ ఉందంటారు, కొంతమంది ఏదో పదవి ఆశించారని. పదవి ఆశించి రావాలంటే ఇక్కడ ఎందుకు రావాలి? జనసేన పార్టీలో ఎవరు వచ్చినా సరే కొన్ని కాలం పనిచేయాల్సిందే, అది ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. మరోవరు మేమందరూ ఆయన్ని నమ్ముతున్నాం. ఒక మంచి వ్యక్తి పార్టీకి వచ్చి పార్టీ బలోపేతం అవుతుందంటే మా అందరికీ మంచిదే కదా. పార్టీలోకి ఎవరైనా రావచ్చు, పార్టీ లక్ష్యం కోసం ఎవరైనా పనిచేయచ్చు. అంతేగాని ఇక్కడ ఎవరి మాట ఒకరు వినాలేనా లేదా ఎవరి కోసం నచ్చాలనే కదా. జనసేన కార్యకర్తలకు పదవుల్లో కానీ మిగతా విషయాల్లో కూడా న్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా బహిరంగ విమర్శిస్తారు స్టేట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా కష్టపడి వెయిట్ చేస్తున్నారు. ఈ క్వాలిటీ సరిపోదా? ఇక్కడ వెంటనే పదవి వస్తుందని ఆయనకి తెలుసు, రాదని. కానీ దాన్ని నమ్ముకొని పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దృఢ సంకల్పంతో వచ్చారు. అలాంటి వాళ్ళే జనసేనలో ఎప్పుడు ముందుంటారు. తప్పకుండా అధిష్టానం ఆయన గుర్తించి మంచి పదవి వచ్చేలాగా చూస్తుంది. అది జనసేన చూసుకుంటుంది. కొంతమంది అనవసరంగా ఎందుకో ఉబ్బి తప్పిపోయిపోతున్నారు, మాకు అర్థం కావట్లేదు. అదంతా కాదు. ఇప్పుడు ఆర్డినరీ కార్యకర్తనే, నేను ఏ పదవులు ఆశించలేదు. ఇస్తే స్వీకరించి పార్టీకి బలోపేతానికి చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను.